ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రాత్రులు దొంగలు పడతారని తెలుసు, కానీ ఇలా పట్టపగలే పడతారని ఇప్పుడే తెలిసింది. వీళ్ళని మాత్రం వదలకూడదు. అందరూ రండి, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ రండి. మీ ఇంట్లో దొంగ పడ్డాడు, రండి. దొంగ దొంగ దొంగను కాదు, నన్ను విడిచిపెట్టావు. నన్ను వదులు. ఇగో అమ్మాయి, నేను దొంగను కాను, నన్ను వదులు. వదిలితే పారిపోదావనా? ఈ మైదిలి పట్టుకుంటే తప్పించుకోవడం అంత ఈజీ కాదు. దొంగ దొంగ అందరూ తొందరగా రండి. దొంగ రండి, త్వరగా రండి. దొంగ దొంగ అందరూ రండి. దొంగ నన్ను వదులు. నా అల్లుడిని పట్టుకుని దొంగ అంటావేంటి? వదులు. అల్లుడా? ఏయ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇందాకొచ్చి ఇల్లు వేలంపాట వేస్తానని తిట్టి వెళ్ళావు. ఇప్పుడొచ్చి మా అన్నయ్యని దొంగ అంటున్నావు. నీలాంటి దాన్ని సొసైటీలో తిరగనివ్వకూడదు. మెంటల్ హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి. ఇంకా ఆలస్యం చేస్తావేంటి? ఎర్రగడ్డ హాస్పిటల్కి ఫోన్ చేసి ఈ పిచ్చి దాన్ని పట్టించండి. పీడ వదిలిపోతుంది. చూడండి, ఇందాకొచ్చి మీ ఇల్లు వేలంపాటు వేయిస్తాననడం ముమ్మాటికి తప్పే. అది మా మేనేజర్ పొరపాటు వల్ల జరిగింది తప్ప నేను కావాలని చేసింది కాదు. అందుకే మీకు క్షమాపణ చెప్పడానికి వచ్చాను. కానీ ఇతను దొంగతనం చేసింది మాత్రం నిజం. నా కళ్ళతో నేను చూశాను. కావాలంటే ఇతను జేబులు చెక్ చేయండి, నిజమేంటో మీకు తెలుస్తుంది. ఏయ్, నోర్మోయ్. నా భర్త ఎలాంటి వాడో నాకు తెలీదా? నీతి నిజాయితీలో రాముడంతటి వాడు. అలాంటి దేవుణ్ణి పట్టుకుని దొంగ అన్నావంటే నాలుగు చీరేస్తాను. మా అన్నయ్య 24 క్యారెట్స్ గోల్డ్. అయినా మా అన్నయ్యకి దొంగతనం చేయాల్సిన కర్మే ఉంది. అడిగితే మా అత్తయ్య గారే లక్షల రూపాయలు ఇస్తారు. నా మీద ఇంట్లో ఇంత గొప్ప ఒపీనియన్ ఉందా? మీరు చెప్పినవన్నీ నిజాలు అయ్యుండొచ్చు, కానీ నేను చెప్పింది కూడా నిజమే. నా మాట మీద మీకు నమ్మకం లేకపోతే ఇప్పుడే ఆయన జేబులు చెక్ చేయండి. ఆయన దొంగతనం చేశాడో లేదో తెలుస్తుంది. సరే, నీ మాట ప్రకారమే మా అల్లుడి గారి జేబులు చెక్ చేస్తాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.